విడాకుల అప్లికేషన్ మీద సంతకం పెట్టమంటే నువ్వు ఆలోచించలేదు గాని 5 అక్షరాల తన పేరు రాయడానికి అతని గుండె 50 సార్లు ఆగిందమ్మా. ఫ్రెండ్ చేత ఒక ముద్ద తినడం తప్పేం కాదు. తిను. సావిత్రి కనిపించట్లేదురా. కనిపించకపోవడమేంట్రా? అవునరా, వచ్చేసరికి ఇంట్లో లేదు. నా డ్యూటీ నేను చేయడానికి డబ్బులెందుకు? చెయ్యకుండా ఉండడానికే ఇది. సావిత్రి అక్కడుంటే ఇక్కడుందంటావేంటి? ఏసే గారు ఫోన్ చేసి చెప్పారు కదా. పద. లేదు, సావిత్రి. సావిత్రి, సావిత్రి. ఒక మనిషి చావు బతుకుల మధ్య ఉంటే ఇలా పడేసి ఏం చేస్తున్నారండి? ఎవరో ఏంటో తెలియకుండా ఏం చేయమంటారండి? ట్రీట్మెంట్ కు డబ్బులు ఎవరు ఇస్తారు? డబ్బు కోసం మనిషి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఎంత కావాలంటే అంత ఇస్తాను. చనిపోయిన మనిషి ప్రాణాలు తిరిగి పోసేయగలరా? సత్య కూల్. దేవుడి పక్కన మిమ్మల్ని ఉంచింది ప్రాణం పోస్తారని, తీస్తారని కాదు. ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే బాయ్స్. సార్, పేషెంట్ ని వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయండి. అన్ని టెస్టులు వెంటనే చేయాలి. గో. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్. సావిత్రికి ట్రీట్మెంట్ చేస్తోంది మీరేనా? అవును. ఎనీ ప్రాబ్లం? అవును. బ్లాంక్ చెక్. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఓకేనా? దాని ఒంటికైన గాయాలు కనిపించాయి కానీ నా గుండెకైన గాయాలు కనిపించలేదా? దానికోసం నీ కళ్ళు ఏడుస్తున్నాయి, నీ మనసు బాధపడుతుంది. అవి నా గురించి ఎందుకు ఆలోచించవు సత్య?
పేషెంట్ని వార్డుకి షిఫ్ట్ చేయండి. డాక్టర్ గారు, సావిత్రికి ఎలా ఉంది? పైకి పెద్దగా గాయాలు కనిపించకపోయినా చాలా సివియర్గా ఇంజురీస్ అయ్యాయి. నడవడం కూడా కష్టం కావచ్చు. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, అలా అనొద్దు. తను నడవాలి, తను ఎప్పటిలాగే మళ్ళీ నవ్వుతూ ఉండాలి. డాక్టర్ గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అవసరమైతే నాకున్న ఆస్తి మొత్తం అమ్మేస్తాను. ప్లీజ్ డాక్టర్, తనని మాత్రం మామూలు మనిషి చేయండి డాక్టర్. ఏదో ఒక చేసి నడిపించండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, డాక్టర్ డూ సంథింగ్. మా ప్రయత్నం మేము చేస్తాం సార్. ఫర్దర్గా మేమిచ్చే ట్రీట్మెంట్కి ఆమె తగినట్టుగా మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే గానీ మేమేం చేయలేం. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్, తను నడవాలి డాక్టర్, ఎలాగే నడవాలి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఏదో ఒక చేయండి డాక్టర్ ప్లీజ్. డాక్టర్ డూ సంథింగ్ డాక్టర్, తను ఎలాగైనా నడవాలి డాక్టర్. ప్లీజ్ డాక్టర్ డూ సంథింగ్ డాక్టర్. ప్లీజ్ ఏదో ఒక చేయండి డాక్టర్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. డోంట్ వరీ, వీ డూ అవర్ లెవెల్ బెస్ట్. డాక్టర్, తనని నేను చూడొచ్చా? చూడొచ్చు, కానీ ఇప్పుడే వార్డులోకి షిఫ్ట్ చేస్తున్నాం. తను స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. తన్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి. సావిత్రి, భారీగా వచ్చిన 10 రోజులకే నువ్వు నాకొద్దు అన్న దాని గురించి బాధపడుతున్నావు కానీ నువ్వే ప్రాణం, నువ్వే జీవితం అనుకుంటున్నా నా ప్రేమ నీకెందుకు అర్థం కావడం లేదు? దాని చెక్క బొమ్మను గుర్తుపట్టావు కానీ నా మనసులో ప్రేమని గుర్తుపట్టలేకపోతున్నావు కదూ? సత్య, నేను కొన్ని చూడలేను, ఎక్కువసేపు చూసి భరించలేను. చూడలేనివి చూస్తూ ఉండటం కన్నా వెళ్ళిపోవటం మంచిది కదా. మళ్ళీ కలుద్దాం. పాపం సావిత్రిని అలా చూడలేక వెళ్ళిపోతున్నట్టుంది. తలచి చూసే వలచి విడిచి నడిచే నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకొంటిని. తెరిచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ బాలా నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకొంటిని. హలో మావయ్య గారు. ఏం బాబు, బాగున్నారా? బాగున్నాం మావయ్య. జర్నీలో మీరేం ఇబ్బంది పడలేదుగా? అదేం లేదు,
ప్రశాంతంగా వచ్చేసాం. క్షేమంగా చేరామని చెప్పడానికే వచ్చిన దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నాను. అమ్మాయి ఫోన్ రింగ్ అవుతుంది, తీయట్లేదు. ఎందుకని? అంటే తను పడుకొని ఫోన్ చూస్తుండదు మామయ్య గారు. ఇంకా పడుకోనుందా? ఏం బాబు, ఆరోగ్యం ఏమైనా బాగాలేదా? అయ్యో అదేం లేదు, క్యాజువల్గా పడుకునుందంతే. అవునా? అవును మామయ్య గారు. ప్రయాణంలో వస్తున్నంతసేపు మీ గురించి మాట్లాడుకోవడమే సరిపోయింది. ఆడపిల్లకి మంచి భర్త దొరికితే ఆ అమ్మాయే కాదు, తన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందంటానికి మేమే ఉదాహరణ. మీరెప్పుడూ అలాగే సంతోషంగా ఉండాలి బాబు. బాబు, ఆ, చెప్పండి మామయ్య గారు. ఏం బాబు గొంతు అదోలా ఉంది? అదేం లేదు మామయ్య గారు. సరే బాబు, పనిలో ఉన్నట్టున్నావు. అమ్మాయిని అడిగానని చెప్పు. మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే మామయ్య గారు. ఏమైంది నాకు? ఓ, స్పృహలోకి వచ్చారా? ఇప్పుడు ఎలా ఉంది? ఒళ్ళంతా నొప్పిగా ఉంది. మరి తగిలింది చిన్న దెబ్బ. మీ అదృష్టం బాగుండి మళ్ళీ ఈ లోకం చూశారు. నేనిక్కడికి ఎలా వచ్చాను? రోడ్డు పక్కన గాయాలతో పడుంటే ఎవరో మహాన్భావుడు తీసుకొచ్చాడు. అంటే మా వాళ్ళెవరూ రాలేదా? రాకపోవడమేంటి? సమయానికి మీ ఆయన వచ్చారు కాబట్టే నువ్వు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డావు. నిన్న పరిస్థితుల్లో చూసి మీ ఆయన ఎంత అల్లాడిపోయాడో తెలుసా? ప్రతి భర్తకి తన భార్య అంటే ప్రేమ ఉంటుంది, కానీ నీ భర్తకి నువ్వంటే ప్రాణం. హాస్పిటల్లో నువ్వు ఎవరో ఏంటో తెలియక, పెద్దవాళ్ళ అనుమతి లేకుండా నీకు ట్రీట్మెంట్ చేయడం కుదరకపోవడంతో నిన్న పక్కన పడేస్తుంటే ఎలా తెలిసిందో ఏమో, సరిగ్గా అప్పుడే వచ్చారు. థియేటర్లో నీకు ఆపరేషన్ జరుగుతుంటే బయట పసిపిల్లల్లా ఏడుస్తూ కూర్చున్నాడు. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని అలాంటి భర్త దొరకడు. ఆపరేషన్కి డబ్బులు అవసరమవుతాయని భార్యల్ని హాస్పిటల్లో వదిలేసే భర్తల్ని చూశాము. ఆడపిల్ల పుట్టింది అనగానే అదేదో నేరం చేసినట్లు బాలింతల మీద చేయి చేసుకునే రాక్షసుల్ని చూశాం. నా భార్యని మామూలు మనిషిని చేయండి, నా ఆస్తి మొత్తం కావాలన్నా రాసిస్తానన్న భర్తని, నీ భర్తనే చూశాను. నీ ఒంటికి గాయమైతే అతని కళ్ళల్లో రక్తం కారింది.
అలాంటి మంచి మనిషిని భర్తగా పొందిన నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రాత్రంతా నీ పక్కనే కంటి మీద కునుకు లేకుండా కూర్చొని తెల్లవారగానే నువ్వు త్వరగా కోలుకోవాలని దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్లారు. దేవుడు గుళ్ళోనే ఉంటాడని మీ ఆయన గుడిదాకా వెళ్లారు. అవసరం లేదండి, దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నీ భర్త రూపంలో. అందుకేనేమో తొందరగా కోలుకోగలిగారు. నా చేతికి గాయం అయిందనగానే అది కనిపించడం లేదన్న బాధ కూడా మర్చిపోయాడు. ప్రేమగా నా చేతికి కట్టుకట్టాడు. హాస్పిటల్కి వెళ్దామని పరుగులు పెట్టాడు. డాక్టర్ వచ్చే వరకు ఎంత ప్రేమగా చూసుకున్నాడో తెలుసా? గంటసేపు నా గురించి, కేవలం నా గురించి నా సత్య ఆలోచించాడు. అందులో ప్రతి క్షణం తన ప్రేమని నాకు రుచి చూపించాడు. కానీ చివరి నిమిషంలో అది అడ్డుపడింది. నా సత్య ప్రేమకి నాకు మధ్య అడ్డుగా నిలబడింది. ఛ! తప్పంతా నాదేనేమమ్మా. నోటి వరకు వచ్చిన ముద్దని నా చేతులతో నేనే తట్టేశాను. సావిత్రి అడుగు దూరంలో ఉందని తెలియగానే సత్యం తీసుకుని బయటకొచ్చేసుంటే ఇప్పటికీ సత్యం నా పక్కనే ఉండేవాడు. ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏముంది మేడం? మీకు చేయాల్సిన సేవలు భార్యకు చేస్తూ సత్యం హాస్పిటల్లోనే ఉంటున్నాడు. అదే నా బాధ. దూరమైపోతుందిలే అనుకుంటే మరీ దగ్గరైపోయింది. నా సత్యతో సేవలు చేయించుకునేంత దగ్గరైపోయింది. మనుషుల మధ్య ఇష్టం పెరిగేది కష్టాల్లో ఉన్నప్పుడే మేడం. సావిత్రికి తగిలిన గాయాలు సత్య మనసుకైన గాయాల్ని తగ్గించే ప్రమాదం ఉంది. అదే జరిగితే సత్యని జన్మలో మీ సొంతం చేసుకోలేరు. సారీ మేడం. ఊర్మిళ ఇక్కడ దక్కదు అన్న పదం నా జీవితంలో లేదు, రాదు. నా భర్తతో అది సేవలు చేయించుకుంటుంటే చూస్తూ కూర్చునేంత చేతగాని దాన్ని అనుకున్నావా? హాస్పిటల్ బెడ్ మీదే దాన్నల వదిలేసి వచ్చేలా చేస్తాను చూడు. ఏం చేస్తున్నారు మేడం? మిస్టర్ శ్రావణ్ మేడం, ఒకసారి నా క్యాబిన్కి రాగలరా? ఓకే మేడం. ప్లీజ్ కమ్. మేడం, సత్యకి మన కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన డిజైన్స్ కొని రెడీ చేయించమని చెప్పాను. ఈలోగా ఇలా జరిగింది.
సత్యని ఇబ్బంది పెట్టలేం కదా. కొంచెం ఆ వర్క్ ఎంతవరకు అయిందో చూసి పెన్ డ్రైవ్లో వేసిస్తారా? ఆ కంపెనీ వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తున్నారు. అలాగే మేడం. ఏం చేయబోతున్నారు మేడం? చెమ్మ చెక్క అందరికీ అర్థమవుతుంది. చదరంగం ఆడేవాళ్లకే అర్థమవుతుంది. ఇంపార్టెంట్ ఫైల్స్ అంటున్నారు, సిస్టంలో ఏం కనిపించట్లేదు. వాడిని అడుగుదామంటే హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? సావిత్రి, నువ్వెప్పుడు కళ్ళు తెరుస్తావా అని నిన్నట్నుంచి ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ని పిలవనా? నర్సు ఇప్పుడే వచ్చెళ్ళింది. అసలు ఎక్కడికెళ్ళావు సావిత్రి? ఏమైంది? నువ్వు కనిపించక ఊరంతా నీకోసం పిచ్చివాళ్ళలా ఎలా తిరిగామో తెలుసా? నీకేమైందో తెలియక, ఎక్కడ ఏ ఇబ్బందులు పడుతున్నావో అర్థం కాక నరకం నరకం అనుభవించాను. అసలు ఇది ఎలా జరిగింది? కూరగాయల కోసమని బయటికెళ్ళాను. తిరిగొస్తుంటే వెనక నుంచి ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. కళ్ళు తెరిచేసరికి ఇక్కడున్నాను. అసలు నిన్నెవరు బయటికెళ్ళమన్నారు? ఏ ఫోన్ చేస్తే వస్తూ నేను కూరగాయలు తీసుకురానా? ఇలా జరుగుతుందని నాకు తెలియదు కదండి. కాలు చెయ్యి కదలడం లేదు. మళ్ళీ మామూలు మనిషిని అవుతానా? ఎందుకవ్వవు సావిత్రి? అసలు ఇప్పుడు ఏమైందని? చిన్న దెబ్బలే, తొందరగానే తగ్గిపోతాయి. నువ్వు ఏదేదో ఊహించుకొని భయపడకు. ఇదిగో నీకోసం గుళ్ళో అమ్మవారికి పూజ చేయించాను, కుంకుమ పెట్టుకో. సారీ, నేనే పెడతాను. సావిత్రి, ఈ హడావిడిలో అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాలన్న ఆలోచనే రాలేదు. ఫోన్ చేసి రమ్మని చెప్పనా? వద్దు. ఏ? కూతురి కాపురం ఎంతో బాగుందనుకుంటూ ఆనందంగా వాళ్ళు వెళ్లారు. ఇప్పుడు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? బాగోదేమో సావిత్రి. ఎదురాయి తగిలిందంటేనే తట్టుకోలేని మా వాళ్ళకి ఏకంగా ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కన్నా వాళ్ళ సంతోషంలో వాళ్ళని అలాగే ఉండనివ్వండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. తీసుకొచ్చారా? మేడం అది ఏంటి? నేను చెప్పిన డీటెయిల్స్ తీసుకొచ్చారా లేదా?
ఇంతకు ముందు కూడా క్లయింట్ ఫోన్ చేశారు. సత్య సిస్టంలో చూశాను మేడం. మీరు చెప్పిన ప్రాజెక్ట్ ఫైల్స్ ఎక్కడా కనిపించట్లేదు. వాట్? కనిపించట్లేదా? కనిపించకపోవడం ఏంటి? సరిగ్గానే చూసారా? అన్ని ఫోల్డర్స్ చెక్ చేశాను మేడం, ఎక్కడా కనిపించట్లేదు. మేబీ డిలీట్ అయినట్టున్నాయి. డిలీట్ అయ్యాయా? ఆ మాట ఇంత సింపుల్గా ఎలా చెప్పగలుగుతున్నారు? అది ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టో చెప్పాను కదా, దానికున్న అర్జెన్సీ చెప్పాను. అయినా వర్క్ ఫినిష్ చేయకపోగా డిలీట్ అయ్యేంత నెగ్లెక్ట్గా ఉన్నారంటే అసలు ఏం చేస్తున్నారు మీరంతా? కామన్గా డిలీట్ అయ్యే ఛాన్సే లేదు మేడం. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఖరీదెంతో తెలుసా? లక్షల్లో ఉంటుంది. క్లయింట్ ముందు నాకు అవమానం. ఈ విషయం బయటకు తెలిస్తే మరో క్లయింట్ మన దగ్గరకు వస్తారా? ఇప్పుడు నేను వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? ఈ ఇష్యూ మీద వాళ్ళు మన మీద కోర్టులో కేసు కూడా వేయొచ్చు తెలుసా? సత్య వర్క్లో సిన్సియర్గా ఉంటాడు మేడం, బట్ ఇది ఎలా జరిగిందో తెలుసు. సత్య సిన్సియారిటీ గురించి నాకు తెలుసు. మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడుతుంది కంపెనీకి జరిగే నష్టం గురించి, క్లయింట్ దగ్గర నాకు జరగబోయే అవమానం గురించి. సత్యకి ఫోన్ చేయడం బాగోదని చేయలేదు మేడం. ఓసారి తన్ని కనుక్కోమంటారా? నో నో నో, తనేదో ప్రాబ్లంలో ఉంటే మనం ఇబ్బంది పెట్టడం బాగుండదు. నా బాధ ఏదో నేను పడతానులే, వెళ్ళండి. హలో సత్య, నేను ఉమాని. చెప్పుమా. సావిత్రికి ఎలా ఉంది? పర్వాలేదు, స్పృహలోకొచ్చింది. మాట్లాడుతుందా? ఆ పోనీలే, ఎలా ఉందో ఏంటో అని టెన్షన్ పడ్డాం. ఇలా జరిగిందని తెలియగానే రావాలనుకున్నాం, కానీ ఆఫీస్లో వర్క్ వల్ల కుదరలేదు. పర్వాలేదులే. సావిత్రిని అడిగానని చెప్పు, వీలు చూసుకొని వస్తాం. అలాగే. ఇంకొక విషయం ఏంటంటే, చెప్పుమా. వద్దులే, నువ్వే పాపం టెన్షన్లో ఉన్నావు. మళ్ళీ ఈ గొడవలని నీకెందుకు? గొడవలా? ఏమైంది? ఏం లేదులే, సావిత్రిని జాగ్రత్తగా చూసుకో. చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావంటే ప్రాబ్లం పెద్దదే అయి ఉండాలి. ఏమైందో చెప్పు. అది చెప్పుమా. ఈ మధ్య మేడం గారు నీకేదో ప్రాజెక్ట్ అప్పచెప్పారు కదా? అవును. ఎలా జరిగిందో ఏమో, ఆ డీటెయిల్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. అర్జెంటుగా ఆ ప్రాజెక్ట్ని వేరే వాళ్ళకి సబ్మిట్ చేయాలంట. డిలీట్ అయ్యాయా? అలా ఎలా డిలీట్ అయ్యాయి? అదే అర్థం కాలేదు. నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని శ్రావణ్ని ఆ ప్రాజెక్ట్ గురించి అడిగారు. ఇలా డిలీట్ అయిపోయాయని తెలిసి శ్రావణ్ మీద చిరాకు పడ్డారు. పాపం శ్రావణ్ మాత్రం ఏం చేస్తాడు? ఆ ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలిసింది నీకే కదా. ఏం టెన్షన్ పడొద్దని చెప్పు, నేనిప్పుడే ఆఫీస్కి వస్తున్నాను. ఇందుకే సత్య నీకు చెప్పంది. సావిత్రిని అలా వదిలేసి ఎలా వస్తా? ఏం పర్వాలేదు, నేను వస్తున్నాను. ఏమైందండి? ఏం లేదు, ఆఫీస్లో చిన్న ప్రాబ్లం వచ్చింది, వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. చూసుకోడానికి నర్స్ ఉన్నారు కదా, మీరు వెళ్ళిరండి. నర్స్, నేనిప్పుడే వస్తాను. సావిత్రిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. ఈ జ్యూస్ తాగు. నేను తాగుతానులేండి, మీరు బయలుదేరండి. జ్యూస్ తాగించి 5 నిమిషాల ఆలస్యం వల్ల నాకొచ్చే నష్టమేమీ లేదు. తాగు. ప్రేమతో వచ్చానే, స్నేహమే గెలిచానే, స్నేహము ప్రేమ రెండు నావే. ఓ వెలుగుతో వచ్చానే, నీడలా మారానే, వెలుగు నీడల్లో తోడు నీవే. గుండెలో నీ వల్లే సవ్వడే
కరిగేనే గుండె తడి నువ్వయ్యావులే వెళ్ళొస్తాను సావిత్రి. నర్స్, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. బాయ్. ఊర్మిళ, సత్య, నువ్వేంటిక్కడ? ప్రాజెక్ట్ ఫైల్స్ ఏవో డిలీట్ అయ్యాయంట కదా. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పినా ప్రాబ్లం అయితే వచ్చింది కదా. వస్తే నువ్వు రావాల్సిన పనే ఉంది. అక్కడ నీ మిసెస్ని ఎవరు చూసుకుంటారు? తనెంత ముఖ్యమో వర్క్ కూడా అంతే ముఖ్యం కదా. నిజమే, క్లయింట్స్ కూడా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అలా అని డిలీట్ అయిపోయాయని చెప్పలేంగా. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అది. నో ప్రాబ్లం ఊర్మిళ, నేను మళ్ళీ రెడీ చేసేస్తాను. ఊరుకో సత్య, నేను ఎలాగోలా మేనేజ్ చేస్తానులే. నువ్వు నీ మిస్సెస్ ని దగ్గరుండి చూసుకో. లేదు, నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు. అసలు ఎవరు సత్యకి ఈ విషయం చెప్పింది? తనున్న పొజిషన్ తెలిసి ఇలాంటి విషయాలు చెప్పేది? ఊర్మిళ, ప్రాజెక్ట్ గురించి తెలిసింది నాకే. ఎవరొచ్చినా సరే రిస్కే అవుతుంది. యూ డోంట్ వరీ. సత్య, అందుకే ఉమా, సత్య మీద నా ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతుంది. సత్య ప్రేమించినా, పనిచేసినా, పలకరించినా అందులో సిన్సియారిటీ ఉంటుంది. ఇప్పుడే వస్తానని వెళ్ళిన మీ వారు ఇంకా రాలేదేంటండి? వచ్చేస్తారండి. ఏదో పనిపడి ఆగుంటారు. మీరున్నారు కదా. నేనిక్కడ ఉండడం డాక్టర్ గారు చూస్తే బాగుండదు కదండి. మిగతా పేషెంట్ల సంగతి కూడా చూడాలి కదా. సరే, మీ వారి నెంబర్ చెప్పండి. ఫోన్ చేసి త్వరగా రమ్మంటాను. ఏంటి అలా చూస్తున్నారు? నెంబర్ చెప్పండి. నాకు తెలీదండి. ఏంటి తెలీదు? భర్త ఫోన్ నెంబర్ భార్యకు తెలీదా? యాక్సిడెంట్ దెబ్బకి మర్చిపోయారా ఏంటి? ఏంటో మరీ విచిత్రంగా ఉంది. ఎంత యాక్సిడెంట్ జరిగితే మాత్రం భర్త ఫోన్ నెంబర్ మర్చిపోతారా? సర్లే, రిసెప్షన్లో ఇచ్చుంటారు కదా, అక్కడ అడిగి తీసుకొని ఫోన్ చేస్తానులే. నేను హాస్పిటల్ నుంచి నర్సుని మాట్లాడుతున్నానండి. ఓ, మీరా? ఏమైంది మేడం, మీరు ఫోన్ చేశారు? ఏం కాకూడదనే చేశాను. మీ భార్యని పరిస్థితుల్లో వదిలేసి వెళ్లారు. వెంటనే వస్తారు కదా అనుకుంటే ఇంతసేపైనా రాకపోతే ఎలా అండి? అయిపోయిందండి, వచ్చేస్తున్నాను. పేషెంట్ తరపున ఎవరో ఒకరు వాళ్ళ దగ్గర ఉండాలండి. ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత? డాక్టర్ గారు చూస్తే నన్ను తిడతారు. త్వరగా రండి. అలాగేనండి, వచ్చేస్తాను.
హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందనుకుంటా. చూడు, కీబోర్డు మీద చేతి వేళ్ళు ఎలా పరిగెడుతున్నాయో. ఎక్కడికెళ్తావు సత్య? వద్దన్నా పని చేస్తానని కమిట్ అయ్యావు. ఆ పని అంత ఈజీగా అవ్వదు. ఉదయం వరకు ఆ పని అవ్వదు, నువ్వు వెళ్ళావు. అదక్కడ హాస్పిటల్లో బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. కాని సత్య వెళ్ళడు. నా సత్యతో సేవలు చేయించుకుంటుందా? ఇప్పుడు చూసేవాళ్లు లేక, కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్లు లేక అదక్కడ అల్లాడుతూ ఉంటుంది. వస్తున్నాడు, పని చూసుకో. మేడం, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ బట్టి చూస్తే ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది. క్లయింట్స్కి పంపించండి. ఇంత ఫాస్ట్గానా? ఎలా చేసావు సత్య? అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. వస్తాను. మనసుకు నచ్చిన మనిషి కోసం కొండలను కూడా పిండి చేస్తారు అంటే సామెతేమో అనుకున్నాను. కాదు ఉమా, సాధ్యమే. కనీసం 10 గంటలు పట్టే పనిని 4 గంటల్లో ఫినిష్ చేశాడు అంటే తన ప్రేమకున్న బలమేంటో తెలుస్తుంది. ఆ ప్రేమ నాకు కావాలి, నాకు మాత్రమే కావాలి. త్వరలోనే అది జరుగుతుంది. ఏంటండి వెంటనే వస్తానని ఇప్పుడా రావడం? సారీ అండి. ఇంతకీ సావిత్రికి ఎలా ఉంది? తను బాగానే ఉందిలేండి. డ్యూటీ అయిపోయినా మీరింకా రాలేదు కదా అని నేనే ఉన్నాను. ఓ, చాలా థ్యాంక్స్ అండి. తన కోసం తినడానికి ఏమైనా తీసుకురానా? వార్డ్ బాయ్తో తెప్పించానులేండి. తినేసి టాబ్లెట్ కూడా వేసుకొని పడుకుంది. ఇప్పటికే లేట్ అయింది, వస్తానండి. 1 మినిట్. ఇది తీసుకోండి. ఎందుకు? ఇప్పటివరకు తనను చూసుకున్నారు కదా, ఏదో అభిమానం కొద్దీ ఇస్తున్నాను. పనికి డబ్బులివ్వాలి, అభిమానానికి కాదు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సావిత్రి గారు. గుడ్ మార్నింగ్. డాక్టర్ గారు ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తామన్నారు. లగేజ్ ఏమైనా ఉంటే సర్దుకోండి. ఓ, డిశ్చార్జ్ చేస్తున్నారా? అవును, పేషెంట్కి చీర కట్టాలి. అలాగే. బయటికి వెళ్తున్నారేంటి? చీర కట్టాలన్నారుగా, కట్టండి. నేను కడతాను. మరి పట్టుకునేదెవరు? వచ్చి పట్టుకోండి. చూస్తారేంటి? రండి. అంటే నేను
చీర చీర కడుతుంది మీ ఆవిడకే కదా, ఏదో పక్క వాళ్ళకన్నట్టు ఆ కంగారేంటి? రండి. నాకు చాలా పనుంది, రండి. ఇదేం విచిత్రమండి, భార్యకు చీర కట్టడానికి సాయం చేయమంటే ఏదో నాగుపామును పట్టుకోమన్నట్టు ఆ కంగారేంటి, ఆ చెమట్లేంటి? అబ్బా త్వరగా రండి. రండి. నేను వేరే నర్సుని పంపిస్తాను. ఇతనే మొగుడమ్మా. పెళ్ళాం చీర మార్చడానికి కూడా సిగ్గుపడిన మొగుణ్ణి మొదటిసారి చూస్తున్నాను. పేషెంట్ పేరు సార్? సావిత్రి. రూమ్ నంబర్ 109 కదూ? అవునండి. సార్ బిల్ కట్టేశారు కదా, మళ్ళీ వచ్చారెందుకు? కట్టారా? బిల్ కట్టడానికి నేను ఇప్పుడే వస్తున్నానండి. మీరు పొరపాటు పడుతున్నారు. సరిగా చెక్ చేసుకోండి. 1 సెకండ్ సార్. సార్ పేషెంట్ పేరు సావిత్రి, రూమ్ నంబర్ 109, పంచవటి కాలనీ, ఆపోజిట్ మన స్టూడియో, కరెక్టేగా? అవునండి. మీ బిల్ క్లియర్ అయిపోయింది సార్. నేను కట్టకుండా ఎలా క్లియర్ అవుతుంది? ఊర్మిళ గారని మీతో పాటు వచ్చారు కదా, ఆవిడ క్లియర్ చేసేశారు సార్. ఓ, ఊరిమిళ నా కోసం పే చేసిందా? అయితే మేము డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చా? ఎస్ సార్. 1 మినిట్ సార్. మీ బిల్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ మేడం గారు నడిచే పరిస్థితిలో లేరు కదా, వీల్ చైర్ తెచ్చుంటే బాగుండేదేమో. ఏం పర్వాలేదు, నేను తీసుకెళ్తాను. ఎలా సార్? నీతో బంధమే రాసిందెవరో, నిన్నే నాకిలా చూపిందెవరో, నీ వైపుగా లాగిందెవరో, నిన్నే చూడగా ఆపిందెవరో, దరిదాపుల్లో పడిగాపుల్లో పడి నిలిచా నీ రహదారుల్లో, తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో. నీకు తగ్గే వరకు నేను ఆఫీస్కి లీవ్ పెడతాను. సార్ నేను బయలుదేరుతాను. సరే. థ్యాంక్ యూ సార్. ఈరోజు సావిత్రిని డిశ్చార్జ్ చేస్తారు. చేసుంటారు. మరి సావిత్రి పూర్తిగా కోలుకునే వరకు సత్య ఆఫీస్కి సెలవు పెడతాడేమో. పెడతాడు. అసలు ఈ పాటికి ఫోన్ కూడా రావాలి. తీయరా? తీస్తే సెలవడుగుతాడుగా. నేను ఫోన్ తీయలేదు కాబట్టి ఇప్పుడు మీ ఆయనకి ఫోన్ వస్తుంది చూడు. ఏరా ఇంటికొచ్చేసారా? మేడం గారికి ఫోన్ చేశాను లీవ్ అడుగుదామని. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఓసారి నువ్వు వెళ్ళి ఫోన్ ఇస్తావా? ఇప్పుడు ఫోన్ తీసుకుని నా దగ్గరకు వస్తాడు చూడు. ఒక్క నిమిషం లైన్లో ఉండరా. సరేరా.
సారీరా, మేడం గారు చాలా బిజీగా ఉన్నారు. ఉమ్మతో ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నారా? అవునా? సరేరా. నెక్స్ట్ ఫోన్ నీకొస్తుంది. సీసీ కెమెరాలో చూసినట్టు అన్నీ ముందే చెప్పేస్తున్నారేంటి మేడం? సీసీ కెమెరాలు అవసరం లేదు. నేనెక్కడున్నా నా మనసు శాటిలైట్లా సత్య చుట్టే తిరుగుతూ ఉంటుంది. అందుకే తనేం చేసినా నాకు ముందే తెలిసిపోతుంది. ఉమ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఇప్పుడు నేనే ఫోన్ చేస్తా. హలో. ఐఎమ్ సారీ సత్య, వర్క్లో ఉండి నీ కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను. పర్వాలేదు. మీ మిస్సెస్కి ఎలా ఉంది? పర్వాలేదా? డిశ్చార్జ్ చేశారు, కానీ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. అవునవును, కాలికి అంత పెద్ద దెబ్బ తగిలితే వెంటనే తగ్గదు కదా. పాపం, కదలకుండా కూర్చోవాలంటే నరకం కదూ. సరే సరే, ఈ టైంలో తనని జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వే. తను పూర్తిగా కోలుకునే వరకు నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు సత్య. ఎన్ని రోజులంటే అన్ని రోజులు లీవ్ తీసుకో. సావిత్రిని జాగ్రత్తగా చూసుకో. అలాగే, థ్యాంక్ యూ. అవును, ఫోన్ ఎందుకు చేసావు సత్య? లీవ్ అడుగుదామని ఫోన్ చేశాను. అడగకుండా నువ్వే లీవ్ ఇచ్చేసావు. నువ్వు లీవ్ అడిగాలా? పరిస్థితి నాకు తెలీదా? ఎనీహౌ, టేక్ కేర్ ఆఫ్ హర్. ఉంటాను. లీవ్ అడుగుతాడేమోనని మీరు ఫోన్ లిఫ్ట్ చేయకుండా మమ్మల్ని ఫోన్ లిఫ్ట్ చేయనివ్వకుండా చేసి ఇప్పుడు మీరే ఫోన్ చేసి మరీ లీవ్ ఇచ్చారేంటి మేడం? అడిగింది ఇవ్వటం కన్నా అడగకుండా ఇచ్చేదానికే విలువెక్కువ. కోట్లు పెట్టి ఈ కంపెనీ కొన్నది సత్య నా దగ్గరుంటాడు, నాకు దగ్గరవుతాడు అని. సెలవు పెట్టి ఇంట్లో దానికెవరికో సేవలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? సెలవిచ్చి ఊరుకుంటానా అంటున్నారు. ఇప్పుడేం చేస్తారు మేడం? కొన్ని మాటలతో చెప్పడానికి బావుంటాయి, కొన్ని కళ్ళతో చూడటానికి బావుంటాయి. చూస్తూ ఉండు. టెన్ మినిట్స్లో అయిపోతుంది. ఆకలేస్తోందా? లేదంటున్నావు గాని ఆకలవకుండా ఎలా ఉంటుంది? ప్రతి మగాడికి పెళ్లికి ముందు బ్యాచిలర్గా ఉన్నప్పుడు వంట చేసే అవకాశం ఏదో ఒక సందర్భంలో వస్తుంది. అలాంటి అవకాశం ఎందుకు వస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. భార్య వండి వడ్డిస్తుంటే తినడానికి కాదు, ఇలాంటప్పుడు భార్యకి వండి వడ్డించటానికి అని. అంటే మనం స్నేహితులమే అనుకో. సావిత్రి, వేడివేడిగా ఉంది, తినేసాయి. టాబ్లెట్స్ వేసుకోవాలి. అవును, ఎలా తింటావు?
నేనే తినిపిస్తాను. పర్లేదు సావిత్రి, స్నేహితుడి చేత్తో తినడం తప్పేం కాదు. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ, తిను. దాటి చూపులకే కానరాదంట ప్రేమ, ఇద్దరి మధ్యన ఒద్దికగా ఇమిడిపోతుంది ప్రేమ, ఒంటరిగానే అందరినో ఏడిపిస్తుంది ప్రేమ, ఏ బాధతానో ఏ వేదనో ఎదలే మసి చేసే ఆ గుణం, నూరేళ్ళాసే మూన్నాళ్ళు చేసి కన్నీట ముంచేయదా, వలలకు తీపి గురుతులనే కానుకిస్తుంది ప్రేమ, ఊపిరి పోసి ఆయువులా నిలిచిపోతుంది ప్రేమ, ఒక్కరి గుండెను ఇద్దరికి పంచి పెడుతుంది ప్రేమ, ఇరువురిలోన బంధమనే కంచ కడుతుంది ప్రేమ, ఏ బాధనైనా మరిపించదా ఎదలో తను ఉంటే ప్రతి క్షణం, ఏ జన్మకైనా నే కోరుకోనా సావిత్రి, తాగు. ఓకేనా? సావిత్రి, నేను పెరుగన్నం తీసుకొస్తాను. తినండి అమ్మగారు, అమ్మగారు తినండి. అక్కడది సత్య చేతులతో గోరు ముద్దలు తింటుంటే ఇక్కడ నేను తిండి తినాలా? గోరు ముద్దలు ఎందుకు ఎడతారు అమ్మగారు? పెడతాడు. దారిన పోయే వాళ్ళ కష్టం చూసినా నా సత్య కళ్ళలో కన్నీళ్లు కారుతాయి. అలాంటిది భార్య అనే లైసెన్స్ మెడలో వేసుకొని చేతికి బ్యాండేజ్ వేసుకొని కూర్చొని ఉంటుంది. దానికి తినిపించకుండా ఉంటాడా? ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుందే నా సత్యని, తన ప్రేమని నాకన్నా ముందే దక్కించుకుంది. అలవాటు పడకూడదు, ఆ ప్రేమకది అలవాటు పడకూడదు. అలా అలవాటు పడితే నాలా మరో ఊర్మిళ తయారవుతుంది. అది మాత్రం జరగనివ్వను. సావిత్రి, సావిత్రి, మెడిసిన్స్ వల్ల బాగా నిద్రపట్టినట్టుంది.
సావిత్రి, నేను కాఫీ తెస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో, నేను టిఫిన్ రెడీ చేస్తాను. అబ్బా, మీ లేడీస్కి ఏమైనా ఓపిక ఎక్కువే. కొంచెం జుట్టు పెరిగితేనే మేం సెలూన్కి వెళ్ళిపోతాం. అలాంటిది ఇంత జుట్టుని ఇంత జాగ్రత్తగా ఎలా మెయింటైన్ చేస్తారో నాకర్థం కావట్లేదు. సావిత్రి, బొట్టంటే శుభసూచకం. ఆడవారికి అందం, ఐదోతనానికి అర్థం ఆ బొట్టే. శుభాన్యెప్పుడు ఎడంచేత్తో ముట్టుకోకూడదు. ఇటివు. సావిత్రి, అబ్బా, నిన్నిలా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. ఇంత స్వచ్ఛమైన నవ్వు నీ మొహంలో చూసి చాలా కాలం అయింది. నువ్వెప్పుడు ఇలాగే ఉండు సావిత్రి. చందమామకు మేఘంలా నీ ఆనందానికి అడ్డుగా ఉన్న నేను ఎలాగూ వెళ్ళిపోతాను. నువ్వు నీలాగే ఉండు చాలు. కమ్ టు ద ఆఫీస్ ఇమీడియట్లీ. ఏమైంది? లీవ్ తీసుకోమని మళ్ళీ అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని మెసేజ్ పెట్టారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందేంటి? అర్జెంటుగా రమ్మన్నారంటే ఏదైనా ముఖ్యమైన పనేమో. ఒకసారి వెళ్ళిరండి. నేను ఆఫీస్కి వెళ్తే నిన్నెవరు చూసుకుంటారు? వెళ్ళి కనిపించి రావడమే కదా. ఈ లోపేమవుతుంది? పర్వాలేదులే, వెళ్ళిరండి. అంటే సావిత్రి, నా వల్ల మీకు ఆఫీస్లో మాట రాకూడదు. వెళ్ళిరండి. సరే, వెంటనే వచ్చేస్తాను. 11 నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి, మర్చిపోవద్దు. కనిపించి వెంటనే వచ్చేస్తాను. జాగ్రత్త. బాయ్. బాయ్. జస్ట్ 5 మినిట్స్లో సత్య నా కళ్ళ ముందుంటాడు. ఇప్పుడు సత్య ఉన్న పరిస్థితుల్లో ఎలా వస్తాడు మేడం? రాడు. రప్పిస్తున్నాను. ఎలా? ఆలోచించి చెప్పు. సరిగ్గా గెస్ చేసి చెప్పగలిగితే నీకు మంచి బహుమతిస్తాను. ఊర్మిళ, సత్య, నువ్వేంటిక్కడ? ఆఫీస్కి రావద్దు?
దగ్గరుండి నీ మిస్సెస్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా. అదేంటి అర్జెంట్గా రమ్మని మెసేజ్ పెట్టావుగా? వాట్? లీవ్ తీసుకోమని చెప్పి మళ్ళీ రమ్మని మెసేజ్ ఎందుకు పెడతాను? అదే నాకు అర్థం కాలేదు. ఇదిగో నీ నంబర్ నుంచే మెసేజ్ వచ్చింది. నాకు తెలియకుండా నేనెప్పుడు మెసేజ్ పెట్టాను సత్య? ఛ, నీకు పంపించానా? ఆడిటర్ సత్యనారాయణ గారికి పంపించబోయి నీకు పంపించినట్టున్నాను. రియలీ ఐఎమ్ వెరీ సారీ సత్య. ఇంతకీ మీ మిస్సెస్కి ఎలా ఉంది? పర్వాలేదు. సరే సరే, నువ్వెళ్ళు. పాప నువ్వు లేక తనక్కడ ఇబ్బంది పడుతుండొచ్చు. ఓకే. సత్య 1 మినిట్. మేడం, సత్య ఎలాగో వచ్చాడు కదా. వస్తే? అదే మేడం, ఇందాక సత్య ఉంటే బాగుండేదని అన్నారు కదా. ఓ అదా అనుకున్నాను. బట్ సత్య వర్క్ చేసే స్థితిలో లేడు కదా. ఏం వర్క్? ఎదురుగా ఉంటే ఏదో ఒక వర్క్ గుర్తొస్తూనే ఉంటుంది. నువ్వు వెళ్ళు సత్య. చెప్పండి, ఎలాగో వచ్చాను కదా, ఫినిష్ చేసుకుని వెళ్తాను. పొరపాటున జరిగినా నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఇక్కడికి రప్పించడమే తప్పు. వెళ్ళు సత్య. ఇంటి దగ్గర నాకుండే సమస్యలో అవి నా పర్సనల్. వాటి వల్ల ఆఫీస్కి నష్టం రాకూడదు. చెప్పండి, ఏం వర్క్? వర్క్ పరంగా చాలా పెద్ద వర్కే సత్య. అది ఓకే అయింది అంటే కంపెనీ మరో లెవెల్కి వెళ్తుంది. స్టాఫ్ అడిగినంత జీతాలు ఇవ్వచ్చు, కోరిన ఫెసిలిటీస్ కల్పించొచ్చు. కానీ ఈ వర్క్ మనం చేయలేం, అది నువ్వు లేకుండా. ఆల్రెడీ చేయలేమని క్లయింట్స్కి చెప్పడానికి ఫిక్స్ అయ్యాను. నోనో, నా సమస్య 10 మంది సంతోషానికి అడ్డుపడకూడదు. మన వాళ్ళందరికీ మంచి జరుగుతుందంటే దానికి నేను అడ్డుపడకూడదు. వర్క్ ఏంటో చెప్పండి, నేను ఫినిష్ చేస్తాను. అది కాదు సత్య. ఈ వర్క్ మనం చేస్తున్నాం, డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే. మీరు సామాన్యులు కాదు. వద్దు వద్దంటూనే సత్యని భలే లాక్ చేశారుగా. లాక్ చేసింది సత్యని కాదు, సావిత్రిని. అది నా భర్త చేత గోరుముద్దలు తింటుందా? అది ఆకలికి ఈ పూట మొలమొల మాడాలి. అక్కడ దానికి ఆకలి మొదలై ఉంటుంది. సత్య ఇక్కడి నుంచి వెళ్ళడు. చూసావా, గోరు ముద్దలు తిన్న దానికి ముద్ద కూడా లేకుండా ఎలా చేశాను? నా కోపం, నా సంతోషం రెండూ ప్రమాదమే. ఆ విషయం దానికి తెలీదు. నిదానంగా తెలుస్తుంది. అబ్బా, చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు తృప్తిగా తింటాను. సావిత్రి తిండి కూడా నేనే తినేయాలనంత ఆకలిగా ఉంది. ఈ పాటికది ఆకలితో అల్లాడుతూ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరు కావాలండి? సావిత్రి గారంటే మీరే కదండి? అవునండి. నేను మనా ఫుడ్ ప్యాలెస్ నుంచి వస్తున్నానండి. మీ హస్బెండ్ మీకోసం ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. నేను తినలేనండి. మాది హోమ్ డెలివరీ మాత్రమే కాదు,
బేలాంటి వాళ్ళకి పర్సనల్ సర్వీస్ కూడా ఇస్తాం. ప్లేట్స్ ఎక్కడున్నాయండి? కిచెన్ అక్కడుందండి. అలాగేనండి. మంచినీళ్ళు తాగుతారా? చాలా. ఇంకేమైనా కావాలా మేడం? నాకు కొంచెం డ్రెస్ చేంజ్ చేస్తారా? ఓకే, నో ప్రాబ్లం. నెమ్మదిగా. ఓకే. ఊర్మిళ, ఫినిష్ అయిపోయింది సత్య. ప్రాజెక్ట్ రెడీ అయింది. ప్రెజెంటేషన్ చూడగానే డీల్ ఓకే అయిపోవాలి. వర్క్ పట్ల నీకున్న డెడికేషన్ నిన్నెక్కడికో తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ. వస్తాను. సత్య, 4 మాటలు చెప్పి దానికి దూరంగా నాకు దగ్గరగా నిన్నెలా తెచ్చుకున్నానో చూడు. ఇప్పుడు నువ్వు వెళ్ళేసరికి అది కళ్ళు తిరిగి పడిపోయి ఉండొచ్చు, కోమాలో కూడా వెళ్ళుండొచ్చు. సార్, మీరు చెప్పినట్టుగానే మీ ఆవిడగారికి మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేశాను. దగ్గరుండి మావిడికి ఏం కావాలో అన్నీ చూసుకున్నారుగా? చూసుకుంటారు సార్. దగ్గరుండి మేడం గారికి తినిపించి తృప్తిగా తిన్నాకే తిరిగి వస్తారు సార్. అందుకే కదా సార్ అంత డబ్బులు ఇచ్చేది. ఇదిగోండి సార్ బిల్లు, మిగిలిన చిల్లర. థ్యాంక్ యూ. ఓకే సార్. అదేంటి మేడం, కళ్ళు అక్కడ తిరుగుతాయనుకుంటే ఇక్కడ మీకు తిరిగేలా చేశాడు సత్య. సారీ మేడం. సారీ సావిత్రి, వెంటనే వద్దాం అనుకుంటే ప్రాజెక్ట్ వర్క్ ఒకటి అర్జెంట్గా ఫినిష్ చేయాల్సి వచ్చింది. అవును, మధ్యాహ్నం టైంకి ఫుడ్ వచ్చింది కదా? ఇవిగో, నీకోసం ఇవన్నీ తెచ్చాను. అయ్యో, ఎందుకు ఇవన్నీ? మనిషి కన్నా మంచి స్నేహితుడు పుస్తకం. ఎంత బాధున్నా 2.5 గంటలు మర్చిపోయేలా చేసేది సినిమా. ఈ 2 ఉంటే ఎవరూ లేకపోయినా ఒంటరిగా ఉన్నట్టు అనిపించదు. అందుకే తెచ్చాను. ఏమైందండి? ఆఫీసులో బాగా వర్క్ ప్రెషర్, కొంచెం హెడేక్గా ఉంది. బాగా అలసిపోయినట్టున్నారు. పనైపోగానే నేరుగా వచ్చి రెస్ట్ తీసుకోకుండా వీటి కోసం మళ్ళీ ఎందుకు తిరిగారు? ఇలా నేనెప్పుడన్నా బయటికి వెళ్ళి రావడం ఆలస్యమైనా ఇవి నీకు తోడుగా ఉంటాయి కాబట్టి తీసుకొచ్చాను. ఎప్పుడూ లేంది కొత్తగా హోటల్ ఫుడ్ తిన్నాం. సరిగా తిన్నావో లేదో, ½ అన్ అవర్లో ఫుడ్ రెడీ చేస్తాను. ఏమండి, తలనొప్పి అంటున్నారు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా. నీకోసం వంట చేయడానికి నాకు తలనొప్పి అడ్డమేం కాదు సావిత్రి. సావిత్రి, పాలు తీసుకో.
హాయ్ రా సత్య. హాయ్ రా. హే రండి. కూర్చోండి. ఏంటి అందరూ లీవ్ పెట్టొచ్చినట్టున్నారు? అదేం లేదురా, సావిత్రికి యాక్సిడెంట్ అయిందని తెలిసాక ఎవరం రాలేకపోయాం కదా, అందుకే పలకరించి పోదామని అందరం ఇలా ప్లాన్ చేసుకుని ఇలా వచ్చాం. ఏమ్మా ఎలా ఉంది? పర్వాలేదు, బాగా గాయాలైనట్టున్నాయి. చూస్తే తెలియటంలా. అయినా భయపడాల్సిన పనేం లేదు సావిత్రి గారు. మీరు కోలుకునేంత వరకు సత్య మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఆల్రెడీ చూసుకుంటున్నాడుగా. మనం వచ్చేసరికి పాలు ఎంత ప్రేమగా దగ్గరుండి తాగిస్తున్నాడు. సావిత్రి అంటే వాడికి ఎంత ఇష్టమో మనకు తెలియదా? కాదనుకున్న వాళ్ళని కూడా ప్రేమించేంత మంచి మనసు వాడికి తప్ప ఇంకెవరికీ ఉండదు. ఆఫీస్లో ఆడవాళ్ళని అంత గౌరవంగా చూస్తున్నాడంటే భార్యని ఇంకెంత బాగా చూసుకుంటాడో. సరే నేను వెళ్ళి మీ కాఫీ తీసుకొస్తాను. అలాంటి ఫార్మాలిటీస్ ఏమొద్దు సత్య. అయినా సావిత్రిని చూసిపోదామని వచ్చాం కానీ నీ చేత మర్యాదలు చేయించుకోవడానికి కాదు. సావిత్రి కోలుకున్నాకొచ్చి తన చేత మర్యాదలు చేయించుకుంటాం లేరా? మాకోసమైనా సావిత్రి తొందరగా కోలుకోవాలి. నీకిలా జరిగిందని తెలిసిన వెంటనే రావాలనుకున్నామమ్మా, కానీ కుదరలేదు. ఏమీ అనుకోవద్దు. పర్వాలేదు లేరా, ఇప్పటికైనా వచ్చారు కదా. సావిత్రి, అయ్యో సావిత్రి. అయ్యయ్యో సావిత్రి. థ్యాంక్స్. అదమ్మా సత్య అంటే. ఇదే నా భార్య విషయంలో జరిగుంటే నేను అడుగు దూరం వేసేవాని కానీ అరచేతులు పట్టేవన్నే కాదు. వాడే కాదమ్మా, నేను సత్యలా చూసుకునేవాని కాదు. అదృష్టవంతురాలు అమ్మా. సావిత్రి, ఆర్ యు ఆల్ రైట్? మీరు ఈ అదృష్టాల గురించి మాట్లాడుతూ అసలు విషయం మర్చిపోతున్నట్టున్నారు. కొత్తగా పెళ్ళయింది, ఇప్పుడు సావిత్రి వాంతులు చేసుకుందంటే ఈ వాంతులు ఆ వాంతులు కాదు కదా. ఎరా సత్య, అదేనా? చచా, అలాంటిదే లేదురా. చాచా ఏంటి? నెల తప్పడం తప్పు కాదుగా. ఏ పార్టీ ఇవ్వాల్సి వస్తుందనా? ప్లీజ్, ప్రస్తుతానికి అలాంటిదేం లేదు. ఏంటి సత్య, వినుకూడని విషయం మీద విన్నట్టు ముఖం అలా పెట్టావ్? పిల్లలంటే నీకు ప్రాణం కదా. దారిలో చిన్నపిల్లలు కనిపిస్తేనే ఆపి మరీ ముద్దు చేస్తావు. మా ఇంటికి వస్తే పిల్లల్ని భుజం మీద వేసుకుని వాళ్లతో కలిసిపోయి చిన్నపిల్లల్లో ఆడుకుంటావు. అలాంటిది నీ భార్య గర్భవతి అయిందంటే మాట వరుసకైనా సంతోషపడాల్సింది పోయి అలా అయిపోయావేంటి? సావిత్రికి బాగలేక బెడ్ రెస్ట్లో ఉంటే ఈ టైంలో ఇలాంటి టాపిక్ ఏంటని వాడి ఉద్దేశం. అవునవును, అది కరెక్టే. ఓకేరా సత్య, ఇక మేం బయలుదేరతాము. మాకు ఆఫీస్కి టైం అయింది. సావిత్రి జాగ్రత్త అమ్మా. బాయ్. సావిత్రి వెళ్ళొస్తామమ్మా. టేక్ కేర్ సావిత్రి. ఓకేరా, థ్యాంక్ యూ. బాయ్ సావిత్రి. బాయ్. నాకు కాని దాన్ని పరామర్శించడానికి వెళ్లారంటే
నాకేమీ కాకుండా పోతారు అని వీళ్ళకెందుకు అర్థం కావడం లేదు? మీ విషయం అందరికీ తెలియదు కదా మేడం. కరెక్టే, తెలుసు కాబట్టే నువ్వు ఆగిపోయావు, అవునా? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేగా, శిక్ష పడాలిగా. గుడ్ మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి అందరూ ఏదో పని మీద బయటికి వెళ్ళొస్తున్నట్టున్నారు? అవును మేడం, సత్య వాళ్ళ వైఫ్కి బాగలేదు కదా, వెళ్ళి పలకరించి వస్తున్నాం. ఓ గుడ్. ముందే చెప్పుంటే నేను వచ్చేదాన్ని కదా. ఎలా ఉంది సత్య వైఫ్కి? సత్య ఉండగా తనకేంటి మేడం? అవునా? అవును మేడం, తన భార్యని అడుగు కింద పెట్టనివ్వకుండా పువ్వుల్లా పెట్టి చూసుకుంటున్నాడు. ఎంతో అదృష్టం చేసుకుంటే గాని సత్య లాంటి మంచి హస్బెండ్ దొరకడు. ఇంటి పనులు, వంట పనులు తనే చేసుకుంటూ భార్యని అపురూపంగా చూసుకుంటున్నాడంట మేడం. వాడికి మొదటి నుంచి వైఫ్ అంటే ప్రాణం మేడం. తనకు చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేడు. అలాంటిది ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిందంటే కాలు కింద పెట్టనిస్తాడా? అంత ప్రేమ తనంటే? ప్రేమేంటి మేడం, ప్రాణం. సత్య ప్రేమను మాటల్లో చెప్పలేం మేడం, కళ్ళతో చూడాల్సిందే. భార్యకు వాంతవుతుందంటే బౌల్ కోసం వెతుకుతారు అందరూ, కానీ సత్య దోసిలి పట్టాడు మేడం. అవునా? భార్య అంటే సత్యకి ఎంత ఇష్టమో చెప్పడానికి అంతకన్నా ఉదాహరణ ఏముంది మేడం? అవును, అంతకంటే ఉదాహరణ ఏముంటుంది? గ్రేట్ గ్రేట్ లవ్. వెళ్ళి పని చూసుకోండి. ఓకే మేడం. సావిత్రి, మా ఫ్రెండ్స్ తరఫున నేను సారీ చెప్తున్నాను. మనం కొన్ని రోజుల్లో విడిపోతున్నామని తెలియక ఎవరిష్టానికి వాళ్ళు మాట్లాడారు. అందుకే నేను వాళ్ళని ఆపలేకపోయాను. వాళ్ళ మాటలు నిన్నేమన్నా ఇబ్బంది పెట్టుంటే రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళన్నదానికి మీరు సారీ చెప్పడం దేనికి? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీకు పిల్లలంటే బాగా ఇష్టం అనుకుంటా. నేను ఇష్టపడిన ఏ ఇష్టానికి నేనంటే ఇష్టం ఉండదు కదా. భార్య ఉంటేనే కదా పిల్లలు ఉండడానికి. మోడువారిన చెట్టుకి ఆకులు చివురించవు. ఈ జన్మకు నాకు అదృష్టం లేదు. సారీ మేడం. ఏంటి సారీ? అవెంత ఇంపార్టెంట్ పేపర్స్, అంత కేర్లెస్ అయితే ఎలా? కబుర్లు చెప్పమంటే మాత్రం బాగా చెప్తారు, చేసే పని మీద మాత్రం శ్రద్ధ ఉండదు. చూసుకోలేదు మేడం. అవును, చూసుకోరు. పనికి మాలిన విషయాల్ని మాత్రం పని కట్టుకుని మరీ చూస్తారు. ఇది ఆఫీస్. ఇక్కడ చేసే పని మీద శ్రద్ధ ఉంటేనే మీ ఫ్యూచర్ బాగుంటుంది. దీని మీద మాత్రం శ్రద్ధ ఉండదు. రియల్లీ వెరీ వెరీ సారీ మేడం. సారీ ఏంటి సారీ? ఆ పేపర్స్ చినిగిపోయినా, అందులో ఒక్క పేపర్ మిస్ అయినా నువ్వు చెప్పే సారీ నాకొచ్చే లాస్ని ఫిలప్ చేస్తుందా? నాకు నచ్చితే మీరు ఊహించని స్థానంలో ఉంటారు. నాకు నచ్చని పని
అది మీ పర్సనల్ అయినా నేను బేర్ చేయను. ఉన్న స్థానమే కాదు, ఎక్కడ స్థానం లేకుండా చేస్తాను. ఈ భయం ఇలాగే ఉండనివ్వండి. ఏం చెప్పినా వింటుంది కదా అని, ఏం చేసినా చూస్తూ ఊరుకుంటుందని అనుకోవద్దు. బీ ఇన్ యువర్ లిమిట్స్. హే, ఇట్స్ ఓకే. బాను పద. గాయం తగ్గిపోయింది. నెమ్మదిగా నడవడం ప్రాక్టీస్ చేస్తే 1 or 2 వీక్స్లో నార్మల్ కండిషన్కి వస్తుంది. మీరు చెప్పినట్టు డైలీ వాకింగ్ చేయిస్తున్నాం డాక్టర్, కానీ నడవడం బాగా కష్టమైపోతోంది. గాయం చిన్నదిగా కనిపించినా లోపల కండరాలు బాగా దెబ్బతిన్నాయి. అందుకే నడవడానికి కొంచెం టైం పడుతుంది. చూడమ్మా, లేచి కొంచెం నడు. స్లోలీ. నెమ్మదిగా స్లోగా నడు. స్లోగా. అది స్లోగా నడు. కమాన్, జాగ్రత్త. వెరీ గుడ్. జాగ్రత్త. నేను నడవలేనండి. ఇలా వెంటనే రిలాక్స్ అయితే ఎలాగమ్మా? కష్టం అనిపించినా నడవటం బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే త్వరగా నార్మల్ కండిషన్కి వస్తారు. ట్రై చేస్తోంది కానీ నడవలేకపోతుంది డాక్టర్. నాకు మీ మిస్సెస్లో నడవాలన్న ప్రయత్నం కంటే భయమే ఎక్కువ కనిపిస్తుంది. ఇలా అయితే త్వరగా రికవరీ అవ్వడం చాలా కష్టం. పేషెంట్కి నమ్మకానికి మించిన మందు లేదు. సో కాన్ఫిడెంట్గా ఉండండి. సత్య గారు, రెగ్యులర్గా నడిపించండి. త్వరలోనే నార్మల్గా నడవగలుగుతుంది. ఇంతకు ముందు ఇచ్చిన మెడిసిన్స్ వాడొద్దు. ఈ రోజు నుంచి ఈ మెడిసిన్స్ వాడండి. వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్. వస్తానమ్మా. సావిత్రి, డాక్టర్ గారు చెప్పింది విన్నావుగా? ఏదో అవుతుందన్న భయంతో కాదు, ఏం కాదన్న నమ్మకంతో నడు. లే, కొంచెంసేపు నడవడం ప్రాక్టీస్ చేద్దు గాని. లే, నేనున్నాను కదా, లే. స్లోగా. స్లోగా. వెరీ గుడ్. నడు. కమాన్. అలా కాదండి, నేను నడవలేను. కొంచెం దూరం సావిత్రి. ప్రయత్నం లేకుండా ఫలితం రాదు సావిత్రి. అది ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా. ఈ మాట నిన్ను జీవితం నుంచి వెళ్ళిపోయాక కూడా గుర్తుపెట్టుకో.
ఇంకోసారి ట్రై చెయ్యి. కమాన్ సావిత్రి, యూ కెన్ డూ ఇట్. కమాన్ కమాన్ సావిత్రి. కమాన్ ట్రై చెయ్యి. సావిత్రి, లే సావిత్రి. నాతో నడిపించాలని మీరెంత ప్రయత్నించినా నేను నడవలేకపోతున్నాను. ఇంకెప్పటికీ నడవలేనేమో. సావిత్రి, నీకో విషయం చెప్పనా? కాళ్ళు లేకపోయినా కృత్రిమ కాళ్లతో ప్రపంచాన్ని జయించిన విజేతలున్నారు. వాళ్ళను గెలిపించింది ఆ కాళ్ళు కాదు, వాళ్ళ పట్టుదల. అంగవైకల్యం మనిషికుండడం తప్పు కాదు, కానీ మనసుకుండకూడదు. ఈ చిన్న గాయాన్ని జయించలేకపోతే రేపు ఒంటరిగా జీవితాన్ని గెలుస్తాం. వేసే అడుగుల్ని కాదు, చేరాల్సిన గమ్యాన్ని చూడు. నడవడం కష్టం అనిపించదు. లే సావిత్రి, ప్రాక్టీస్ చేయాలి. లే సావిత్రి, కమాన్. కమాన్. చిన్న పిల్లకి పాలు తాగించినట్లు తాగించటం, అన్నం తినిపించటం, చెయ్యి పట్టి నడిపించటం. ఏం అదృష్టం దానిది. మంచం మీద చేరి మహారాణి భోగం అనుభవిస్తోంది. జరిగేది ఊహించుకొని మీరు బాధపడ్డం ఎందుకు మేడం? సత్య సావిత్రికి దూరంగా మీకు దగ్గరగా ఉండాలి, అంతే కదా. జరిగిన విషయం ఎందుకో సావిత్రి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పలేదు. ఆ పని మీరు చేశారనుకోండి, సావిత్రికి వాళ్ళ అమ్మా నాన్నలొచ్చి సేవలు చేసుకుంటారు. సత్య ఆఫీస్లో మీ కళ్ళ ముందే ఉంటాడు. ఆలోచిస్తే 60 డిగ్రీస్లో 90 డిగ్రీస్లో ఆలోచించకూడదు ఉమా. 360 డిగ్రీస్లో ఆలోచించాలి. ఈ మాత్రం ఐడియా నాకు రాక కాదు. సత్య సావిత్రి దగ్గర ఉండటం కన్నా సావిత్రి వాళ్ళ అమ్మా నాన్న రావటం ఇంకా ప్రమాదం. ఎలా మేడం? వాళ్ళొస్తారు, సావిత్రికి సేవలు చేస్తారు, సత్య ఆఫీస్కొస్తాడు. కాని ఇంటికి వెళ్ళాక అత్తమామల ముందు ఆదర్శ దంపతులుగా నటించటం మళ్ళీ మొదలవుతుంది. తినగా తినగా వేప తీయగుండు అన్నట్టు నటించి నటించి ఆ నటనే వాస్తవం కావచ్చు. సత్య ప్రేమకు కరిగి విడాకులు కావాలన్న సావిత్రి వద్దు అనొచ్చు. ఒకవేళ వాళ్ళిద్దరూ అనుకున్న మాట ప్రకారం ఉన్నా విడాకుల విషయం దాని అమ్మా నాన్నలకి తెలిసిందనుకో, బతిమలాడో బామాలో చివరికి చస్తావని బెదిరించో వాళ్ళిద్దరినీ ఒకటి చేశారు అంటే మొదటికే మోసం వస్తుంది. నేనంత దూరం ఆలోచించలేదు మేడం. అందుకే నేను కూర్చున్నాను, నువ్వు నుంచున్నా. సత్యని నాకు దగ్గర చేసుకోవాలి అన్న ప్రయత్నంలో ఏ చిన్న తప్పు జరిగినా అది వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తుంది. అలా జరగకూడదు. సత్య నావాడు, నాకు మాత్రమే దక్కాలి. దానికి ఎవ్వరూ అడ్డుపడకూడదు, అడ్డుపడనివ్వను. అది ప్రేమ కాదే, ఆకర్షణ. అందరూ తప్పు అన్నది
అతను మంచి అన్నాడన్న అభిమానం. కానీ దానికి నువ్వు ప్రేమ అనే ముసుగేసుకున్నా. ఇదిగో ప్రసాదం, తప్పకుండా మీ ఆవిడికి తినిపించు. అంతా మంచి జరుగుతుంది. త్వరలో మనకి విడాకులు వస్తాయి.